హలో ఆల్. ఫుల్ మకానా చేసుకుందాం రండి. ఫుల్ మకానాని ఇలా చూపిస్తున్నట్టు వీడియోలో ఒక బౌల్‌లో వేయండి. వేశాక దాని మీద ఆయిల్ వేసి చల్లండి. ఇలా చల్లాక ఆయిల్ మొత్తం కలిసేలా అటు ఇటు అనుకోండి. అన్నాక మంచిగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దాంట్లో ఏం చేస్తారు అంటే 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. అండ్ ఘీ అనేది ఆప్షనల్. ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకున్నాక ఏం చేస్తాము అంటే ఫుల్ మకానాని వేసి మంచిగా ఫ్రై చేస్తాం అటు ఇటు. చేశాక మంచిగా ఇట్లా ఇట్లా ఫ్లిప్ చేయండి. సో దట్ మకానాకి మంచిగా మొత్తం ఘీ పడుతుంది. ఇట్లా చిదిమి చూడండి. దాని అర్థం ఏంటంటే ఫుల్ మకానా క్రిస్పీ అయిపోయింది అని చెప్పి. తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. వేసుకున్నాక కారం అండ్ ఉప్పు. అండ్ ఇక్కడ మేమైతే ఏం చేస్తున్నామంటే టేస్టీ కోసం ఎస్పెషల్లీ అది మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఆమ్చూర్ వేసుకుంటున్నాము. అది ఆప్షనల్. ఇది వేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం అండి. దాని తర్వాత ఏం చేస్తారంటే నేనైతే ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ కోసం, అంతే, ఇంకేం లేదు స్పెసిఫిక్ రీజన్. దాని తర్వాత చూసారు కదా ఎంత మంచిగా అయిందో, మన స్పైసీగా మసాలా రెడీ అయిపోయింది. తర్వాత మకానాన్ని దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తినడమే. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ హెల్త్ రెసిపీ అండి. దీని బెనిఫిట్స్ మీకు తెలిస్తే డైలీ ఇదే చేసుకొని తింటారు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డైలీ ఇది తినచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అసలు. అండ్ తర్వాత ఏంటంటే ఇది రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఇది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అండ్ ఇది హెల్తీ రెసిపీ స్నాక్స్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.